అనంతపురం జిల్లాలో ఖరీఫ్ సీజన్ విత్తనాల సమయం ముగిసిపోతున్న జిల్లాలోని రైతాంగానికి తీవ్ర అన్యాయం జరుగుతోందని మాజీ ఎమ్మెల్యే అనంత వెంకటరామరెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. వర్షాభావ పరిస్థితులు, కరువుకు నిలయమైన అనంతపురం జిల్లాలో రైతులు వ్యవసాయంపైన ఆధారపడి జీవిస్తున్నారని, కానీ వారికి ప్రభుత్వ మద్దతు లభించడం లేదని పేర్కొన్నారు. ఉమ్మడి అనంతపురం జిల్లాలో ప్రతికూల వాతావరణ పరిస్థితులు ఉన్నాయని, అలాగే పక్కనే ఉన్న కర్నూలు జిల్లా పరిస్థితి కూడా అందరికీ తెలిసిందేనని అన్నారు. ఉమ్మడి జిల్లా నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న ముగ్గురు మంత్రులు ఉన్నప్పటికీ జిల్లాలో నెలకొన్న ఇటువంటి తీవ్రమైన పరిస్థితులపై కానీ, రైతులపై పడుతున్న పంట బీమా ప్రీమియం భారాల గురించి కానీ వారు ఎందుకు మాట్లాడటం లేదని ఈ సందర్భంగా ఆయన తీవ్రంగా ప్రశ్నించారు. వ్యవసాయం పైన ఆధారపడిన జిల్లా కూడా ఎక్కువ మంది వ్యవసాయం పైన ఆధారపడతారు. అంతేకాదు అనంతపురం దేశం మీద తర్వాత తక్కువ వర్షపాతం వచ్చే జిల్లా కూడా ఏదంటే దేశంలోనే, రాష్ట్రం కూడా కాదు, దేశంలోనే అనంతపురం జిల్లా కరువుకు నిలయమైంది కూడా. 3 సంవత్సరాల్లో ఒక సంవత్సరం పంట పడితే 2 సంవత్సరాలు ఎప్పుడూ పంట పడదు. అటువంటి జిల్లాలో వ్యవసాయం చేయడమే చాలా కష్టం. అయినా కూడా ఇక్కడ రైతాంగం అనే వాళ్ళు కూడా ఎక్కువ మంది ఉన్నారు కాబట్టి నష్టం వచ్చినా కూడా వ్యవసాయాన్ని అనేది కూడా ఇప్పుడు వదిలిపెట్టుకోకుండా వ్యవసాయం అనేది కూడా చేస్తున్న ఈ జిల్లాలో వ్యవసాయాన్ని గట్టెక్కించాలని చెప్పేసి అనేక రకాల, ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయినప్పుడు, అప్పుడు మేము కూడా పార్లమెంట్ సభ్యులమే, కొత్తగా యూపీఏ ప్రభుత్వం కావచ్చు ఏదైనా కానీ వ్యవసాయంలోనే ముఖ్యంగా అనంతపురం జిల్లాలో వేరుశనగ కానీ ప్రతి ఒక్కదానికి కూడా ఇన్సూరెన్స్ అనేది కూడా తీసుకొని రావడం కూడా జరిగింది. అలాగే ఇన్పుట్ సబ్సిడీ అనేది కూడా తీసుకొని రావడం జరిగింది. కానీ గత 2 సంవత్సరాల్లో, మరి ముఖ్యంగా ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత 4వ మారు ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు చేపట్టిన తర్వాత 2 సంవత్సరాల్లో అతివృష్టి, అనావృష్టి వల్ల పెద్ద ఎత్తున నష్టపోతే ఇన్పుట్ సబ్సిడీ లేదు, తర్వాత ఇన్సూరెన్స్ కూడా ఇంతవరకు కూడా ఒక పైసా కూడా ఇవ్వని అయిన 2 సంవత్సరాలు. గతంలో అయినా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఉచిత బీమా పథకాన్ని కూడా అమలు పరిచేది. అంటే ప్రీమియం అనేది వాతావరణ బీమా కావచ్చు, ఏదైనా కానీ ఫసల్ బీమా కానీ ఏదైనా కానీ ప్రీమియం అనేది ప్రభుత్వమే చెల్లించేది. గత ప్రభుత్వం కూడా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం. కానీ చంద్రబాబు నాయుడు గారు నిన్న 24లో మరొక మారు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆయన ఆధ్వర్యంలో ఆ ఉచిత బీమా పథకాన్ని కూడా తీసివేసి మీరే ప్రీమియం కట్టుకోమని కూడా చెప్పడం జరిగింది. పోయిన సంవత్సరం అంటే పోయిన ఖరీఫ్కు, రబీకి కూడా కట్టుకున్నారు రైతులే. కానీ ఇంతవరకు కూడా రాష్ట్ర ప్రభుత్వం అనేది తన షేర్ అనేది కూడా చెల్లించలేదని చెప్పే కారణంగా కేంద్ర ప్రభుత్వం కావచ్చు, లేకపోతే ఇన్సూరెన్స్ కంపెనీ